జై శ్రీమాత్రే నమః. జై శ్రీమాత. ఈ నెల 3వ తారీఖు మార్చ్ 2026 మంగళవారం నందు కేతు గ్రహ చంద్రగ్రహణం ఉండడం వల్ల కొన్ని పుబ్బా నక్షత్ర సింహరాశిలో ఈ గ్రహణ ప్రభావితం ఉంటుంది. అందువల్ల ఈ యొక్క ప్రభావితము అనేక రాశుల మీద కొన్ని గ్రహణ ప్రభావితం ఉండడం వల్ల గర్భిణీ స్త్రీలు ఎక్కడ గ్రహణ కాలం 3 గంటల 20 నిమిషాల నుంచి 6 గంటల 40 నిమిషాలు గ్రహణ కాలం ఉంటుంది. ఆ గ్రహణ కాలాల్లో గర్భవతులు ఎక్కడ బయట రావద్దండి. అదేవిధంగా చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు ఆ సమయంలో ముందుగా జ్యూస్ కానీ ఫలహారాలు తీసుకోండి, ఆహారాలు తీసుకోవద్దండి. గ్రహణ కాల అనంతరం ఇల్లు శుద్ధి చేసుకుని దీపారాధన వెలిగించుకోండి. అదేవిధంగా ఈ యొక్క గ్రహణ ప్రభావం సింహరాశి, పుబ్బా నక్షత్రం వాళ్ళకి, కర్కాటక రాశి, కన్య, వృశ్చిక రాశి వాళ్ళకి ప్రభావితం ఉంటుంది అని అనేక ఈ యూట్యూబ్లో ఈ మాధ్యమంలో చాలామంది ఈ భయభ్రాంతులు చేస్తున్నారు. గ్రహణం చాలా తీవ్రంగా ఉంటుంది, ప్రమాదాలు అవి అని. ఎవరు భయపడద్దండి. భగవంత్ నామస్మరణ చేసే వాళ్ళకి, భగవంతుడు నమ్ముకునే వాళ్ళకి ఆ భగవంతుడు, ఆ జగజ్జని రాజరాజేశ్వరి అమ్మవారే కాపాడుతుంది. అందువల్ల ఈ గ్రహణం ఏదో చేస్తున్న భయభ్రాంతులు మాత్రం మానేసుకోండి. గ్రహణం వల్ల మీకు ఏ ప్రమాదాలు, ఎటువంటి అపాయాలు అయితే ఉండవు, కానీ జాగ్రత్త వహించాలి. ఈ యొక్క గ్రహణ కాలాన్ని పాటిస్తూ గ్రహణ అనంతరం 6 గంటల 20 నిమిషాలకి గ్రహణ కాలం ముగింపు సమయంలో శుద్ధి స్నానం ఆచరించి దీపారాధన చేసుకొని దైవ నామస్మరణ ఉండండి. ఈ ఒక కాలంలో మీరు ఏదైనా కార్యక్రమాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు ఆపేసుకొని ఆ సమయంలో నిశ్శబ్దంగా మీ ఇంట్లో ఉండుకుంటూ ఇంట్లో భగవంతుడు తలుచుకోవడం కానీ ఉండడం చేయండి. గ్రహణ అనంతరం మీ కార్యక్రమాలు స్నానం ఆచరించినాక మొదలు పెట్టుకోండి. జై శ్రీమాత.